హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబిటెడ్ తెలుగు. ఫోన్ స్క్రీన్ కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. వీడియోలోని కంటెంట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్‌లో వచ్చే కంటెంట్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన లెవెల్స్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మూవ్‌మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మంచి సెల్లింగ్ ప్రెషర్ మనకి కనిపిస్తూ ఉంది. ఈ సెల్లింగ్ ప్రెషర్ రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకసారి ఈరోజు మనకి పీడిఎల్ స్ట్రాటజీలో మనకి పీడిహెచ్ స్ట్రాటజీ మనకి యాక్టివేట్ అయింది. కానీ ఇక్కడ మనకి మంచి సేఫ్ టార్గెట్ వచ్చింది. కానీ మార్కెట్ డైరెక్షనల్‌గా ఫాస్ట్‌గా ఈ సెల్లింగ్ అయిపోయింది. ఎవరైనా ఈ వీక్‌లో ఎవరైనా ట్రేడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి నో ప్రాబ్లమ్ అండి. రేపు మనకి టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైనా హోల్డ్ చేస్తున్న వాళ్ళైనా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. రేపు మన టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. టార్గెట్ ఈజీగా రాకపోయినా మనకి తీసుకున్న ప్రైస్‌కి మార్కెట్ ఖచ్చితంగా వస్తది. సో, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. టార్గెట్ వచ్చేసిద్ది. పీడిహెచ్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి సిపిఆర్‌కి చాలా చాలా దూరం ఉంది. ఇక్కడ మీరు ఒకసారి గమనించినా కూడా ఇక్కడ నుంచి సిపిఆర్‌కి చూడండి 300 పాయింట్స్ దాకా గ్యాప్ ఉంది. కానీ మార్కెట్ ఒక 50 పాయింట్స్ మూవ్ వచ్చి మళ్ళీ మార్కెట్ కొంచెం పైకెళ్ళింది. చూడండి, ఇక్కడ ఒకవేళ మనము టెన్షన్ పడే కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రేంజ్ క్రియేట్ చేసింది కదా! ఒకవేళ మార్కెట్‌లో బుల్లిష్ మూవ్‌మెంట్ ఉండున్నట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకెళ్ళిపోయి ఉండాల్సిందే. అర్థమైందా? ఒకవేళ మనకి రేపు మనకి టార్గెట్ రాదేమో అనే టెన్షన్ ఒకవేళ ఎవరైనా టెన్షన్ పడుతున్నట్లయితే హోల్డ్ చేసి వాళ్ళకి చూడండి, ఒకవేళ మార్కెట్‌లో అంత స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్‌మెంట్ ఉన్నట్లయితే లాస్ట్ 15 మినిట్స్‌లో అయినా మనకి మార్కెట్‌లో డైరెక్షన్ ఉండాల్సిందే. కానీ చూడండి, మార్కెట్ ఇలా రేంజ్ బౌండ్‌లో ఉండిపోయింది. సో, రేపు మనకి టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా రేపు టార్గెట్ వస్తది అని చెప్తుంటే మరి రేపు పొద్దున్నే ఎళ్లి దూకేయొద్దు మార్కెట్‌లోకి. అది మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అలా చేయొద్దు. ఈరోజు ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తున్నోళ్ళని రేపు మనకి టార్గెట్ వచ్చిద్ది. రేపు తీసుకున్న ట్రేడ్స్ మళ్ళీ రేపు ఫ్రెష్‌గా తీసుకోవాలి. ప్రైస్ యాక్షన్‌ని బట్టి. ఓకేనా? సో, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మంచి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తది. అండ్ డే క్యాండిల్ ఇందాక గమనించారు కదా! మంచి సెల్లింగ్ ప్రెషర్‌లోనే డే క్యాండిల్ కూడా ఉంది. ఒకసారి నిఫ్టీ ఈరోజు ఎక్స్‌పైరీని గమనించినట్లయితే చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీ కూడా సెల్లింగ్ ప్రెషర్ గురైంది. కానీ మనకి పీడిహెచ్ స్ట్రాటజీలో 2 స్ట్రాటజీలో మనకి ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు. ఇక్కడ మనకి ఇనిషియల్‌గా ఇక్కడ ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా! 15 మినిట్స్ క్యాండిల్. చూడండి, ఈ 15 మినిట్స్ క్యాండిల్ మంచి స్ట్రాంగ్‌గా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మనకి మార్కెట్ బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంటదేమో అనుకున్నాము. మనం టెలిగ్రామ్‌లో కూడా డిస్కస్ చేసాము. బుల్లిష్ మూవ్‌మెంట్ ఇక్కడ నుంచి ఉండొచ్చు అని. కానీ ఇక్కడ నుంచి మనకి ప్రైస్ యాక్షన్ ఏం కన్ఫర్మ్ చేయలేదు. మార్కెట్ పైకెళ్తుంది అనే కన్ఫర్మేషన్ ఏం రాలేదు. కానీ ఇక్కడ మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు మాత్రం కన్ఫర్మ్ చేసుకొని ఫాలో అయింది. అది ఎలా అంటే చూడండి, మీకు టెలిగ్రామ్‌లో కూడా చెప్పాను కదా! ఎం ప్యాటర్న్ అని. ఎం ప్యాటర్న్ ఫార్మ్ చేసుకొని మార్కెట్ ఫాలో అయింది. ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ దొరికింది మనకి. తర్వాత మార్కెట్ ఇక్కడ కూడా ఓ మంచి చిన్న ట్రెండ్ లైన్ ఒకటి ఫార్మ్ చేసుకొని ఇలా కొంచెం స్లైడ్ అవ్వుకుంటూ పైకెళ్ళింది. అండ్ రేపటి ట్రేడ్స్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనం డిస్కస్ చేసాం కదా! యాజ్ యూజువల్‌గా మనం పీడిహెచ్ స్ట్రాటజీలో ఏమైనా ట్రేడ్స్ వస్తే ట్రేడ్స్ యాక్టివేట్ చేసుకుంటాము. ట్రేడ్ తీసుకుంటాము. అండ్ రేపు ప్రైస్ యాక్షన్‌ని బట్టి ఏమన్నా ట్రేడ్స్ ఎలా అంటే ఒకవేళ మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ అయిందనుకోండి, ఇక్కడ అరౌండ్ ఈ 46,710 ఈ లెవెల్ ఉంది కదా! మనకి ఈ లెవెల్స్ చాలా రోజుల నుంచి ఈ లెవెల్స్ మనకేమి చేంజ్ అవ్వట్లేదు. సేమ్ లెవెల్స్‌లోనే మార్కెట్ ఉండిపోతుంది. సో, మనకి ఈ లెవెల్స్ బాగా కల్లో కూడా ఈ లెవెల్స్ వచ్చేటట్లు అంత బాగా రిపీట్ అవుతున్నాయి. ఈ లెవెల్ ఉంది కదా! 46,710 ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయ్యి మార్కెట్ అంటే మార్నింగ్ గ్యాప్ అప్‌లో కొంచెం ఇక్కడ ఈ లెవెల్ పైన గ్యాప్ అప్ అయ్యి కొంచెం ఈ లెవెల్ ఉంది కదా! ఈ స్వింగ్ ఉంది కదా! ఈ స్వింగ్ ఉంది కదా! ఈ స్వింగ్ పైన మార్కెట్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేస్తే డబ్ల్యూ ప్యాటర్న్‌లో మార్కెట్ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇలా మార్కెట్ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ 46,710 ఈ లెవెల్ కంటే కింద ఓపెన్ అయినా కొంచెం మార్కెట్ ఈ స్వింగ్‌ని బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇక్కడిక్కడ ఫైట్ చేసి మార్కెట్ బ్రేక్ అయినా కూడా మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉందండి. సింపుల్. అంటే టార్గెట్ ఈరోజు సిపిఆర్, రేపటి మార్కెట్‌లో ఈరోజు సిపిఆర్ ఉంది కదా! అంతవరకు టార్గెట్ పెట్టుకున్నా పర్లేదు. లేదు అంతవరకు రిస్క్ అనుకుంటే
మనము టార్గెట్ని కొంచెం పైకి పెంచుకున్నాం. ఇక్కడ చూడండి ఈ లెవెల్ కొంచెం మారుస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. 46,403 ఈ లెవెల్ వరకు మనము సెల్లింగ్ సైడ్ టార్గెట్ హోల్డ్ చేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లము. అర్థమైంది కదా. అయితే బై సైడ్ డబుల్ ప్యాటర్న్లో ట్రేడ్ తీసుకుంటాము, లేదంటే సెల్ అయ్యేటప్పుడు మనము యాజ్ యూజువల్గా ఈ లెవెల్లో జస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే చాలు. మనము ఈ లెవెల్ బ్రేక్ చేసుకున్న మార్కెట్ కిందకు వచ్చినా మనం వెంటనే సెల్ సైడ్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి రేపటి సిపిఆర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము బ్యాంక్ నిఫ్టీలో. రేపటి సిపిఆర్ చూడండి. రేపటి సిపిఆర్ నారో సిపిఆర్ ఉంది. మార్కెట్ కూడా సిపిఆర్ కిందే ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి మార్కెట్ సెల్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ బై సైడ్ వెళ్ళాలంటే నాకు చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇందాక డిస్కస్ చేస్తాం కదా, ఈ లెవెల్ పైన మార్కెట్ అది బ్రేక్ చేసి పైకి వెళ్తున్నట్లయితే స్కాల్పింగ్ ట్రేడ్ లాగే ట్రేడ్ తీసుకుంటాము. ఎప్పుడు 46,909 ఈ లెవెల్ బ్రేక్ చేసే వరకు మనం స్కాల్ప్ ట్రేడే తీసుకుంటాం, కానీ డైరెక్షనల్గా మనము ట్రేడ్ తీసుకొని హోల్డ్ చేయమండి. అండ్ సెల్ సైడ్ మాత్రం 46,403 ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. అండ్ స్కాల్ప్ చేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. హోల్డ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఒకసారి నిఫ్టీని ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, నిఫ్టీ మనము రేపటి సిపిఆర్ ఒకసారి నిఫ్టీలో చూద్దాము. చూడండి ఎంత నేరోగా ఉందో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే. నేను నిఫ్టీ రేపు అవాయిడ్ చేద్దాం అన్నట్లుగా ఉన్నాను, కానీ ఇంత నేరో సిపిఆర్ ఉన్నప్పుడు మార్కెట్లో హై వోల్టాలిటీ లేదంటే డైరెక్షనల్ ట్రేడ్ దొరుకుతుంది, కాబట్టి రేపు ప్రైస్ యాక్షన్ని బట్టి ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ యాక్షన్ ఏంటి అని మీరు ఒకసారి జనరల్గా ఇనీషియల్గా మనము డిస్కస్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి సింపుల్ 29,975 ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కింద 29,975 ఇది. దీన్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ కిందకి వెళ్తూ ఉంటే 21,911 వరకు ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ చేసుకొని మార్కెట్ కిందకి వెళ్తూ ఉన్నట్లయితే మనము 21,805 ఈ లెవెల్ వరకు మార్కెట్ని హోల్డ్ చేయొచ్చు. అంత ఇది రేపు సెల్లింగ్ సైడ్ నిఫ్టీ కొంచెం రిస్క్ అయ్యేటట్టుగా ఉంది. సో మనము ఇక్కడ ఒక లెవెల్ని కూడా ఉంచుకుందాము. 21,869 ఈ లెవెల్ని కూడా ఉంచుకుందాము. ఒకవేళ 21,911 బ్రేక్ అయితే ఇనిషియల్గా వెంటనే మనకి 21,869 ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేసి పైకి వెళ్తున్నట్లయితే మార్కెట్లో కూడా ఈ బై సైడ్ మంచి మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఒకవేళ బై సైడ్ ఆ లెవెల్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ వెళ్తున్నట్లయితే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తున్నట్లయితే 22,200 లెవెల్ మనకి టార్గెట్ అవుతుంది. నిఫ్టీని రేపు మార్కెట్లో ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అలాగా ట్రేడ్ పాసిబుల్ ఉంది. ఒక నిఫ్టీ ఇంత నేరో సిపిఆర్ ఉంది కాబట్టి అది నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నిఫ్టీలో రేపటి ప్రైస్ యాక్షన్ని ఏమైనా ట్రేడ్ తీసుకునే ప్రాబిలిటీ ఉంటే నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. అండ్ ప్రైస్ యాక్షన్ని బట్టి రేపటి మార్కెట్ ప్రైస్ యాక్షన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ మనకి కొంచెం బుల్లిష్గా ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బేరిస్గా ఉంది. రెండు అలా ఆపోజిట్లో ఇప్పుడు అంటే కొత్తగా ఒక 2-3 months నుంచి ఇలా ఆపోజిట్లో మూవ్ అవుతున్నాయి, కానీ అంతకుముందు కొంచెం అంటే ఇది ఫిన్ నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీ రాకముందు అలా మూవ్ అవ్వదు, కాబట్టి ఈ రెండు కలిపి అనాలిసిస్ చేసి ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండేది. ఈ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ నిఫ్టీ కొంచెం సపరేట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు కలిసిపోయి ఈ కొంచెం ఇది అన్సర్టనిటీ ఏర్పడుతుంది. సో ఒకవేళ మనకి ఇనిషియల్గా 21,975 ఈ లెవెల్ బ్రేక్ అయితే 21,911, ఒకవేళ అప్ సైడ్ మనకి ఈ స్వింగ్ బ్రేక్ అయ్యి 22,081 ఈ స్వింగ్ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ 22,124, అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 22,200 వరకు మార్కెట్ని హోల్డ్ చేయొచ్చు. ఇది ఇనీషియల్గా. అండ్ రేపు ఏమైనా ప్రైస్ యాక్షన్లో ట్రేడ్స్ వస్తే
మనం టెలిగ్రామ్‌లో కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది కాబట్టి టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఇంతవరకు మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూశాను, లాస్ట్ వరకు చూశానని. ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒకళ్ళన్నా చూస్తున్నారని సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! దానికోసం. దట్స్ ఇట్ అండి.